రోజుకి ఎంత టైం మీరు ప్రభువుకి కేటాయిస్తున్నారు? టైం లేదండి, పనికి టైం అయిపోయింది, డ్యూటీలకి టైం అయిపోయింది, ఉద్యోగానికి టైం అయిపోయింది అంటుంటాం. అన్నిటికీ టైం ఉంది, కానీ దేవునితో గడిపే టైం మనకు లేదు. వేకువలో లేచి 1 గంట ప్రార్థన చేయి, సాయంత్రం 1 గంట ప్రార్థన చేయి. నీకు నిద్ర పడతలా, మధ్యలోకి లేచి 40 నిమిషాలు ప్రార్థన, ఏదో ఒక టైంలో భర్తీ చేయి. సమయం చేజారక ముందే, దీపం ఆరిపోకముందే, నీలో ఆయుష్ గతించిపోకముందే ప్రతి దానిలో దేవుని భాగం దేవునికిచ్చి దేవునిని మహిమపరచుదువుగాక. మనకు నిద్రపోవడానికి టైం ఉంది, టీవీ చూస్తానికి టైం ఉంది, తింటానికి టైం ఉంది, ప్రయాణం చేస్తానికి టైం ఉంది, పూసలు ఆడుకోవడానికి టైం ఉంది, రోడ్ల మీద కూర్చోడానికి టైం ఉంది. దేనికి లేదు టైం? దేవునితో టైం గడపడానికి మాత్రం లేదు. టైం కుదరట్లేదండి. పిల్లలకి ఏం చెప్తా, పొద్దున్నే లేచి క్యారేజ్ కట్టేపడికి టైం అయిపోతుంది. దేవునికి సమర్పించు, దేవునితో సమయం గడుపు.